మల్కాజ్గిరిలో గాయపడిన బీఆర్ఎస్ నాయకుడు మేకల రాము యాదవ్ కు పరామర్శించేందుకు పలువురు బీఆర్ఎస్ ప్రముఖులు మల్కాజ్గిరిని సందర్శించారు. ఇటీవల ఆల్వాల్ బోనాలు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జరిపిన దాడిలో రాము యాదవ్ గాయపడ్డారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి, మాజీ మంత్రులు గంగుల కమలాకర్, జోగు రామన్న, మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగు లింగయ్య యాదవ్ తదితరులు పరామర్శకు వచ్చారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల్లో ప్రత్యక్ష దాడులు చేయడం సరికాదన్నారు. రాజకీయ సమస్యలను రాజకీయంగా పరిష్కరించుకోవాలని, హింసాత్మక చర్యలు మంచిది కాదని తెలిపారు. తమకు బలమైన నాయకత్వం, కార్యకర్తలు ఉన్నారని, అయితే తాము అటువంటి రాజకీయం వద్దని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను అందరినీ కూడా విచ్చలవిడిగా ఇవాళ దూషణలకు పాల్పడుతూ, బెదిరిస్తూ, అదిరిస్తూ, రోడ్ల మీద రౌడీజం చేస్తూ ఇవాళ దాష్టికానికి పాల్పడతా ఉంటే పోలీసులు ఇవాళ పూర్తి స్థాయిలో తోలు బొమ్మల లెక్క, తాబేదారుల లెక్క మారి ఇవాళ చోద్యం చూస్తూ మరో పక్కన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన, కార్పొరేటర్ల పైన, నాయకుల పైన ఇవాళ తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. ఇది ప్రజాపాలన అంటారా, రౌడీ పాలన అంటారా? దయచేసి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలా. ఈ రాష్ట్రాన్ని వెళ్తున్నటువంటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సమాధానం చెప్పాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. ఉల్టా చోట అంటే అని అంటారు. ఒక పక్కన ఇంతమంది వందలాది మంది వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, బాధితులు, వాళ్ళ కుటుంబాలకు అండగా ఉండాలని చెప్పని, వాళ్ళ తోడుగా ఉండాలని చెప్పని వాళ్ళ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి యొక్క నేతృత్వంలో ఇక్కడికి వచ్చి మేము కలుస్తుంటే ఉండేటువంటి ఒక ప్రదేశం, అటువంటి చీమలు పెట్టిన పుట్టలో పాములు వచ్చినట్టుగా ఇవాళ ఇక్కడ చొరబడి కొంతమంది వ్యక్తులు చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి రౌడీజం వల్ల మల్కాజిగిరి మాత్రమే అశాంతి గురిగాట్లా బ్రాండ్ హైదరాబాద్ సర్వనాశనం అవుతా ఉంది. బ్రాండ్ హైదరాబాద్ నాశనం అయిపోతే హైదరాబాద్ లో పెట్టుబడులు రావు. హైదరాబాద్ లో పెట్టుబడులు రాకపోతే మొత్తం తెలంగాణ నాశనం అయిపోతుంది. ఇది దయచేసి రేవంత్ రెడ్డి కళ్ళు తెరవాలా అని చెప్పని నేను కోరుతా ఉన్నాను. నీకున్నటువంటి ఒక సాడిజం మనస్తత్వంతో రౌడీజాన్ని పెంపి పోషించాలా, కేటీఆర్ ను, కేసీఆర్ ను తిట్టేటోడు ఎంకరేజ్ చేస్తున్నా అని చెప్పి నువ్వు అనుకుంటుండొచ్చు కాక, కానీ దాని పర్యవసానం ఏంటి అంటే ఇవాళ బ్రాండ్ హైదరాబాద్ దెబ్బతింటా ఉంది. హైదరాబాద్ ఒక రౌడీలకు అడ్డగా మారిపోతా ఉంది. పోలీసులు చేతగాని వాళ్ళుగా ఇవాళ మారిపోయి ఇవాళ మొత్తం లా అండ్ ఆర్డర్ ను సర్వనాశనం చేస్తా ఉన్నారు. దీన్ని తప్పనిసరిగా మేము డీజీపీ దగ్గరికి వెళ్తాం, కమిషనర్ దగ్గరికి వెళ్తాం, అవసరమైతే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి వెళ్తాం, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి వెళ్తాం, రాహుల్ గాంధీ దగ్గర కూడా వెళ్తాం. ప్రజాపాలన అని చెప్పని అధికారంలోకి వచ్చి మొహబ్బత్ కే దుకాన్ మే నఫరత్ కే బాజార్ మే మొహబ్బత్ కే దుకాన్ కోలుంగా అని చెప్పని అధికారంలోకి వచ్చి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఈర్ష్య, ద్వేషం, కక్ష, కుతంత్రం, కుట్ర, రౌడీజం ఇవాళ ఒక శాసనసభ్యుడు చేస్తా ఉంటే, దానికి తోడుగా ముఖ్యమంత్రి పనిచేస్తా ఉంటే ఏం చర్య? మూడు రోజుల కింద జరిగినటువంటిది మీడియా ఛానల్స్ కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, పాత్రికేయులు అన్ని సూచనలు జరిగినటువంటి సంఘటన. ఒకటి అల్వాల్లో బోనాల చెక్కు విషయంలో కానీ, ఆ తర్వాత మల్కాజిగిరి బస్ స్టాండ్ నడి రోడ్డు మీద జరిగినటువంటి తతంగం కానీ మీరందరూ చూడటం జరిగింది. ఈరోజు బడుగు బలహీన వర్గాలు, ప్రత్యేకించి మా బీసీ బిడ్డల మీద జరిగినటువంటి దాడికి వారిని పరామర్శించాలనేటువంటి ఉద్దేశంతో ఫస్ట్ చిన్న యాదవ్ గారి దగ్గరికి, అదేవిధంగా జగదీష్ గౌడ్ గారి దగ్గరికి, మండలి రాధాకృష్ణ యాదవ్ దగ్గరికి, వెంకయ్య గారి దగ్గరికి, అదేవిధంగా రాము యాదవ్ గారి దగ్గరికి రావడం జరిగింది. నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నా. అంటే ప్రభుత్వాలు అంటే, ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? అంటే నడి రోడ్డు మీద ఎవరు పడితే వాళ్ళు కొట్లాడుకోండి, కొట్టుకోండి. మా పార్టీ వాళ్ళు అయితే మేము పూర్తి స్వేచ్ఛ ఇస్తాం అని చెప్తున్నా. మీరు సమాజానికి చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. పోతుంటాయి కానీ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు వ్యవస్థలను కాపాడవలసిన వాళ్ళు,
అది దారిన వదిలేసి రాము యాదవ్ని చంపడానికే ప్రయత్నం చేసినటువంటి సంఘటన పాత్రికేయుల సమక్షంలో జరిగింది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్కు వందల మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్ కూర్చుందనుకుంటా పోలీస్ స్టేషన్లో లోపడిపోయినా వాళ్ళని ఏమనే పరిస్థితుల్లో లేదు. అంటే ఈ రౌడీయిజం గుండాయిజం అనేది ఈ రాష్ట్రానికి మంచిదా? ఒక్కసారి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మేమందరం బీసీ నాయకులము, మేమందరం ఇక్కడికి వచ్చింది ఇక మీదట ఈ రాష్ట్రంలో ఏ బీసీ నాయకుడి మీద ఎటువంటి దాడులు అగత్యాలు జరిగినా కానీ మేమందరం అక్కడ ఉంటాం, మీరందరూ ధైర్యంగా ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇదేమి పద్ధతి? అసంట వ్యక్తులని టార్గెట్ చేస్తూ మనుషులను టార్గెట్ చేస్తూ రాజకీయాలలో గెలుపు ఓటమి అనేది సర్వసాధారణం. ఇప్పుడు మరి రాజశేఖర్ గారు గెలిచారు, ప్రజలు చేసుకున్నటువంటి వాళ్ళు బ్రహ్మాండంగా చేసుకోండి, చందాలు వసూలు చేయకండి, ప్రజల దగ్గరికి ఆఫీస్ షాపుల దగ్గరికి పోయి వసూలు చేయకండి, ప్రభుత్వమే మీకు ఆర్థిక సాయం చేస్తుందని ప్రవేశపెట్టిన మేము, మీరు కొనసాగిస్తున్నారు సంతోషం. కానీ ఇదేంది, మమ్మల్ని ప్రజలు ఓటేసి ఎందుకు గెలిపించారు అంటే ప్రోటోకాల్ అక్కర్లేదా? అంటే ముఖ్యమంత్రి గారు కూర్చొని ఉంటే మేము పోయి నువ్వు ఆ సీటు మీద పక్కన జరిగిపో మేము కూర్చుంటామంటే బాగుంటుందా? ఎవరికైనా ప్రోటోకాల్ అనేది ఒక గౌరవప్రదమైనటువంటి, మా ఎమ్మెల్యే గారు మా కార్పొరేటర్ అక్కడ పోయేవరకే వేరే వాళ్ళు అక్కడ కూర్చుంటారు. అక్కడ వచ్చినటువంటి ప్రభుత్వ విప్పు పీర్ల ఐలయ్య గారు కూడా చెప్పారు ఎమ్మెల్యే గారికి కార్పొరేటర్లకు ఆ ప్లేస్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళందరూ ముంగట్నే, అయినా ఇవ్వకుండా మేము ఓడిపోయినామని వీళ్ళ మీద దౌర్జన్యం చేసి చంపేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ముఖ్య నాయకులందరం కూడా మల్కాజిగిరి నియోజకవర్గానికి రావడం జరిగింది. కారణం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు, ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మొన్న జరిగినటువంటి దుర్ఘటనలో ఇబ్బందులు పడ్డటువంటి వ్యక్తులను పరామర్శించాలి, వారికి భరోసా కల్పించాలనేటువంటి ఉద్దేశంతో మేము అందరం కూడా రావడం జరిగింది. ఈ సందర్భంగా ఇది హెచ్చరిక, విజ్ఞప్తి. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ కార్యకర్త కానీ ఏ బీసీ నాయకుల మీద ఎవరు ఎక్కడ ఎటువంటి అఘాయిత్యాలను పాల్పడినా ప్రతిఘటన తీవ్రంగా ఉంటుందనేటువంటి హెచ్చరిక చేస్తారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో కొందరు వ్యక్తులు రాజ్యాంగేతర శక్తులుగా మారి రోడ్ల మీద బస్తీళ్లలో స్వైర విహారం చేసి ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రాంతంలో అశాంతి సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇది ఏమాత్రం ప్రజాస్వామ్యంలో వాంఛనీయ పరిణామం కాదు. దీనికి కారణం యథా రాజా తదా మిగతా వాళ్ళంతా. ఇవాళ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎటువంటి దుర్మార్గాలకు, ఎటువంటి బాధ్యత రాహిత్యానికి, ఎటువంటి దిగజాడు ధనానికి నిదర్శనంగా మారిండో ఆ పరంపర కింది స్థాయి వరకు కాంగ్రెస్ నాయకులు కొనసాగించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది సమాజం సమర్థించదు. ఇదే పరిష్కార మార్గంగా ఎంచుకుంటే టీఆర్ఎస్ పార్టీ కూడా